పేదలకు సామాజిక పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి నెల 1వ తేదీన అందజేస్తున్నట్లు టీడీపీ తెనాలి నియోజకవర్గ పరిశీలకులు రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ అన్నారు. పేదల సేవలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక 23వ వార్డులో అప్పసాని రాజేష్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, క్లస్టర్ 8 ఇన్ఛార్జ్ మంగమూరి హరిబాబు, వేమూరి శేషగిరిరావు, కొండ రమాదేవి, షేక్ నాగూర, 23వ వార్డు ప్రెసిడెంట్ హైమారావు, వేముల రాజేష్, షేక్ హదర్, గంట రవికిరణ్, వేముల గోవిందు, హంస, విజయభాస్కర్, సాయి చైతన్య, 21, 22, 23, 24, 25 వార్డుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు తాను వాగ్దానం చేసిన 4,000 రూపాయల పెన్షన్ అమలు చేస్తానని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకుంటూ 2024 జూన్ 12 ప్రభుత్వం 10 బాధ్యతలు చేపడితే 2024 జూలై 1 అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 19 రోజుల్లో ఆ 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తూ మేనిఫెస్టో ప్రకటించిన ఏప్రిల్ నెల నుంచి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది, కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. అయినా సరే ఏప్రిల్, మే, జూన్ నెలలను కూడా కలుపుకొని ఆ 3 నెలలది కూడా 1,000 రూపాయల చొప్పున కొత్తగా పెంపుదలైన 4,000 కలిపి 2024 జూలై 7వ తారీఖు రోజు జూలై 1వ తారీఖు నుంచి 7,000 రూపాయల పెన్షన్ అమలు చేస్తూ వస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా నిలుపుకుంటున్నారు అని. ఇదే సందర్భంలో ఇవాళ ఫిజికల్ డిజబిలిటీ పెన్షను 3,000 ఉన్నదాన్ని 6,000 చేశారు. అలాగే కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకి 5,000 ఉన్న పెన్షన్ 10,000 రూపాయలు చేస్తున్నారు. 85% నుంచి 100% వరకు డిజేబిలిటీ ఉండి బెడ్ రిడెన్ అయి ఉన్న పేషెంట్లకి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నారు. వీటికి అదనంగా చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలోనే చేనేత కార్మికులకి, కలుగీత కార్మికులకి, ఒంటరి మహిళలకి, అలాగే హిజ్రాలకి, వీళ్ళందరికీ కూడా ట్రాన్స్జెండర్లకు కూడా పెన్షన్ సౌకర్యాన్ని మొట్టమొదటిగా కల్పించడం జరిగింది. ఇవాళ 26 రకాల పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా 62,60,000 మందికి ప్రతి నెల సుమారుగా సంవత్సరానికి 41,000 కోట్ల రూపాయలు కేవలం సామాజిక పెన్షన్ల మీద ఖర్చు చేస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇంతగా పేదల సేవలో తరిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ కూడా ప్రజలు ఆశీర్వదించాలి అని చెప్పని, ఈ విధంగా ప్రజల కష్ట సుఖాల్లో అండగా నిలబడే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ప్రజలు కూడా మద్దతుగా నిలవాలి అని చెప్పని, ఏ ఇంటికెళ్ళి పెన్షన్ అందించినా కూడా ఆ ఇంట్లో ఉన్న వృద్ధులో, వికలాంగులో, వితంతువులో చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తున్న తీరు చూస్తున్నప్పుడు ఆ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మనందరం కూడా గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉంటాం. థ్యాంక్ యూ.